Good morning, friends! Welcome to A to Z Academy. ఫిఫ్త్ క్లాస్ ఇంగ్లీష్ వర్క్ బుక్ చెక్ పాయింట్ 1 లెసన్ 1-2 ఎలా రాయాలో చూద్దాం. రోమన్ నెంబర్ 1 రీఅరేంజ్ ఇన్ యాన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అని ఇచ్చినారు. ఏ రమేష్ రిసైడ్ రోడ్ రాకీ అని రాయండి. బి కోకోనట్ కూల్ క్రాప్స్ కాకీ కట్టింగ్ అని రాయండి. సి సబ్జెక్ట్ సబ్మెరైన్ సబ్మిట్ సబ్ట్రాక్ట్ అని రాయండి. డి ప్రొడ్యూస్ ప్రామిస్ ప్రొటెక్ట్ ప్రొవైడ్ అని రాయండి. రోమన్ నెంబర్ 2 పంచుయేట్ ద ఫాలోయింగ్ అని ఇచ్చినారు. ఏ దిస్ ఈస్ డాష్ వీల్ చైర్ అని ఇచ్చినారు. ఇక్కడ ఆన్సర్ మల్లికాస్ అని రాయండి. బి మై సిస్టర్స్ బ్రాట్ యాపిల్స్ ఆరెంజెస్ అండ్ బనానాస్ అని ఇచ్చినారు. ఇక్కడ ఆన్సర్ యాపిల్స్ దగ్గర కామా, ఆరెంజ్ దగ్గర కామా, ఎండ్ దగ్గర కామా, బనానాస్ ఫుల్ స్టాప్ అని రాయండి. సి వెన్ విల్ యూ కమ్ టు స్కూల్ అని ఇచ్చినారు. ఇక్కడ క్వశ్చన్ మార్క్ రాయండి. రోమన్ నెంబర్ 3 రీఅరేంజ్ ద జంబుల్డ్ వర్డ్స్ ఇంటూ ఏ మీనింగ్ఫుల్ సెంటెన్స్ అని ఇచ్చినారు. ఏ చిల్డ్రన్ వేర్ హ్యాపీ ద ఆల్ అని ఇచ్చినారు. ఇక్కడ ఆన్సర్ ఆల్ ద చిల్డ్రన్స్ వేర్ హ్యాపీ అని రాయండి. బి కెనల్ ద వెరీ క్లీన్ వాజ్ అని ఇచ్చినారు. ఇక్కడ ఆన్సర్ ద కెనల్ వాజ్ వెరీ క్లీన్ అని రాయండి. సి బ్యూటిఫుల్ ఏ పీకాక్ ఈజ్ బర్డ్ ద అని ఇచ్చినారు. ఆన్సర్ ఏ పీకాక్ ఈజ్ ఏ బ్యూటిఫుల్ బర్డ్ అని రాయండి. డి వెరీ ఈజ్ టుడే వెదర్ ద ప్లెజెంట్ అని ఇచ్చినారు. ఇక్కడ ఆన్సర్ ద వెదర్ ఈజ్ వెరీ ప్లెజెంట్ టుడే అని రాయండి. రోమన్ నెంబర్ 4 రైట్ ఎనానిమస్ ఆఫ్ ద అండర్లైన్డ్ వర్డ్స్ అని ఇచ్చినారు. ఏ ద బేబీ ఈజ్ awake now but here brother is a dash అని ఇచ్చినారు. ఆన్సర్ ఏ స్లీప్ అని రాయండి. బి ద స్కై లుక్స్ బ్యూటిఫుల్ ఎట్ ఏ డ్రాన్ అండ్ ఈక్వల్లీ కలర్ఫుల్ ఎట్ ఏ డాష్ అని ఇచ్చినారు. దాని ఆన్సర్ డస్క్ అని రాయండి. సి షీఈస్ డాష్ ఓపెన్ ద గిఫ్ట్ బట్ సాడ్లీ ఇట్ వాస్ బ్రోకెన్ అని ఇచ్చినారు. దాని ఆన్సర్ హ్యాపీలీ అని రాయండి. రోమన్ నెంబర్ 5 ఐడెంటిఫై ద సెనోనిమస్ ఫ్రమ్ ద అండర్లైన్డ్ వర్డ్స్ అని ఇచ్చినారు. ఏ ద స్టూడెంట్ పుల్లుడ్ అవుట్ ఆల్ ద వీడ్స్ అని ఇచ్చినారు. దాని ఆన్సర్ ఆప్షన్ డి అన్వాంటెడ్ ప్లాంట్స్ అని రాయండి. బి దేర్ ఆర్ న్యూమరస్ ట్రీస్ ఇన్ ద ఫారెస్ట్ అని ఇచ్చినారు. దాని ఆన్సర్ ఏ మెనీ అని రాయండి. సి వీ వెంట్ ఆస్ట్రోనైజ్డ్ ఆల్ ద బ్యూటీ ఆఫ్ ద వాటర్ ఫాల్ అని ఇచ్చినారు. దాని ఆన్సర్ ఆప్షన్ సి మోర్ సర్ప్రైజ్డ్ అని రాయండి. డి ద ఫార్మర్స్ వేర్ బిజీ ట్రెస్టింగ్ ద హార్వెస్టెడ్ క్రాప్ అని ఇచ్చినారు. దాని ఆన్సర్ ఆప్షన్ ఏ స్ప్రేయింగ్ అని రాయండి. రోమన్ నెంబర్ 6 ఫైండ్ ద ఆడ్ వన్ అవుట్ ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్ అని ఇచ్చినారు. ఏ జాక్ ఫ్రూట్ ప్రొమిగ్రానెట్ మ్యాంగో అని ఇచ్చినారు. నేమ్ని రాయండి. బి టేబుల్ చైర్ బెడ్ టీచర్ అని ఇచ్చినారు. టీచర్ని ఆడ్ వన్ అని రాయండి. సి డాగ్ క్యాట్ క్రో స్పారో ఇచ్చినారు. ఇక్కడ ఆడ్ వన్ స్పారో అని రాయండి. డి గోల్డ్ సిల్వర్ ఐరన్ ప్లాస్టిక్ అని ఇచ్చినారు. ఇక్కడ ఆడ్ వన్ ప్లాస్టిక్ అని రాయండి. రోమన్ నెంబర్ 7 అండర్లైన్ ద కలెక్టివ్ నౌన్ అని ఇచ్చినారు. ఏ స్కూల్ ఆఫ్ ఫిష్ ఈ స్విమ్మింగ్ ఇన్ ద పౌండ్ అని ఇచ్చినారు. ఇక్కడ స్కూల్ని అండర్లైన్ చేయండి. బి ఏ లాక్ ఆఫ్ బోట్స్ ఫెల్ అక్రాస్ ద స్కై అని ఇచ్చినారు. ఫ్లాక్ని అండర్లైన్ చేయండి. సి ఐ సా ఏ హెర్డ్ ఆఫ్ ఎలిఫెంట్స్ ఇన్ ద థిక్ ఫారెస్ట్ అని ఇచ్చినారు. హెర్డ్ అని అండర్లైన్ చేయండి. రోమన్ నెంబర్ 8 సప్లై ద సూటబుల్ సెంటెన్స్ ఫ్రమ్ ద ఫార్మ్ ఆఫ్ ద వెర్బ్స్ గివెన్ ఇన్ ద బ్రాకెట్స్ అని ఇచ్చినారు. ఏ ఫాదర్ డాష్ ఏ న్యూస్ పేపర్స్ డైలీ అని ఇచ్చినారు. ఇక్కడ ఆన్సర్ రీడ్స్ అని రాయండి. బి we dash our grandparents every Sunday and the dash quality time with them అని ఇచ్చినారు. ఇక్కడ ఆన్సర్ విజిట్ అండ్ స్పెండ్ అని రాయండి. సి ద సన్ డాష్ ఇన్ ఈస్ట్ అండ్ ద డాష్ లైట్స్ అండ్ వార్మ్స్ అవుట్ టు ద హోల్ వరల్డ్ అని ఇచ్చినారు. ఆన్సర్ రైజెస్ గివ్స్ అని రాయండి. రోమన్ నెంబర్ 9 ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ డు నాట్ ఆర్ డస్ నాట్ అని ఇచ్చినారు. ఏ షీ
డాష్ వేకప్ ఎర్లీ ఆన్ సండేస్ అని ఇచ్చినారు. ఇక్కడ ఆన్సర్ డస్ నాట్ అని రాయండి. బి మై ఫ్రెండ్స్ డాష్ అండర్స్టాండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ టైమ్ అని ఇచ్చినారు. ఇక్కడ ఆన్సర్ డూ నాట్ అని రాయండి. సి రమేష్ డాష్ కంప్లీట్ హిస్ వర్క్ ఆన్ ద టైమ్ అని ఇచ్చినారు. ఇక్కడ ఆన్సర్ డస్ నాట్ అని రాయండి. రోమన్ నెంబర్ 10 రీరైట్ ద సెంటెన్స్ బై యాడింగ్ అండ్ ఎపోస్ట్రోఫీ అని ఇచ్చినారు. ఏ ద గర్ల్స్ బ్యాగ్స్ ఆర్ ఆన్ ద బెంచ్ అని ఇచ్చినారు. ఇక్కడ గర్ల్స్ దగ్గర ఎస్ అండ్ ఎల్కి మధ్యలో ఎపోస్ట్రోఫీ ఇవ్వండి. బి ద టీచర్స్ అడ్వైస్ వాస్ వెరీ హెల్ప్ఫుల్ అని ఇచ్చినారు. ఇక్కడ టీచర్స్లో ఆర్ అండ్ ఎస్ మధ్యలో ఎపోస్ట్రోఫీ ఇవ్వండి. సి మై సిస్టర్స్ డ్రెస్ ఈజ్ బ్యూటిఫుల్ అని ఇచ్చినారు. ఇక్కడ సిస్టర్స్లో ఆర్ అండ్ ఎస్ మధ్యలో ఎపోస్ట్రోఫీ ఇవ్వండి. రోమన్ నెంబర్ 11 ఐడెంటిఫై అండ్ సర్కిల్ ద ఇండెఫినెట్ ప్రనౌన్ ఇన్ ద సెంటెన్స్ అని ఇచ్చినారు. ఏ ఐ గేవ్ ఎవ్రీథింగ్ టు మై ఫ్రెండ్ అని ఇచ్చినారు. ఇక్కడ ఇండెఫినెట్ వచ్చి ఎవ్రీథింగ్ని సర్కిల్ చేయండి. బి నో బడీ నోస్ ద ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ అని ఇచ్చినారు. ఇక్కడ నో బడీని సర్కిల్ చేయండి. సి సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ మై కంప్యూటర్ అని ఇచ్చినాడు. ఇక్కడ ఆన్సర్ సంథింగ్ని సర్కిల్ చేయండి. రోమన్ నెంబర్ 12 చేంజ్ ద అండర్లైన్డ్ వెర్బ్స్ ఇంటూ నెగిటివ్ అని ఇచ్చినారు. ఇక్కడ ఏ షీ డాన్స్డ్ వెల్ ఎస్టర్డే అని ఇచ్చినారు. షీ డిడ్ నాట్ డాన్స్ ఎస్టర్డే అని రాయండి. బి దే కంప్లీటెడ్ ద ప్రాజెక్ట్ ఆన్ ద టైమ్ అని ఇచ్చినారు. ఇక్కడ ఆన్సర్ దే డిడ్ నాట్ కంప్లీట్ ద ప్రాజెక్ట్ ఆన్ ద టైమ్ అని రాయండి. సి అవర్ ఫ్యామిలీ వాచ్డ్ ఎ మూవీ లాస్ట్ నైట్ అని ఇచ్చినారు. ఇక్కడ ఆన్సర్ అవర్ ఫ్యామిలీ డిడ్ నాట్ వాచ్ ఎ మూవీ లాస్ట్ నైట్ అని రాయండి. రోమన్ నెంబర్ 13 రీడ్ ద గివెన్ ప్యాసేజ్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ దట్ ఫాలో. ఏ వాట్ కైండ్ ఆఫ్ ఎ డే వాస్ సాటర్డే అని ఇచ్చినారు. ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ సి నో బ్యాక్ డే అని రాయండి. బి హూ కాంట్రిబ్యూటెడ్ బై లేయింగ్ ఏ గుడ్ రోడ్ అని ఇచ్చినారు. దాని ఆన్సర్ ఆప్షన్ డి ద విలేజ్ పంచాయత్ అని రాయండి. సి వాట్ డస్ నో బ్యాక్ డే సజెస్ట్ అని ఇచ్చినారు. దాని ఆన్సర్ ఇట్ సజెస్టెడ్ ఏ స్కూల్ day dedicated to particular activity, cleaning, community service or fun learning without carrying regular heavy school textbooks అని రాయండి. డి why did everyone watch Mallikas to come to school అని ఇచ్చినారు. దాని ఆన్సర్ everyone wanted Mallikas to come to school because they had cleared the path and built a good road so that she could easily travel to school lively in her wheelchair అని రాయండి. ఈ వై ఈజ్ టీమ్ వర్క్ ఇంపార్టెంట్ ఇన్ స్కూల్ యాక్టివిటీస్ అని ఇచ్చినారు. దాని ఆన్సర్ టీమ్ వర్క్ ఈజ్ ఇంపార్టెంట్ బికాస్ ఇట్ అలోస్ బిగ్ టాస్క్ టు బి ఫినిష్ క్విక్లీ అండ్ టీచ్ స్టూడెంట్స్ హౌ టు కోఆపరేట్ విత్ అదర్స్ అని రాయండి. రోమన్ నెంబర్ 14 రీడ్ ద గివెన్ ప్యాసేజ్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ దట్ ఫాలోస్ అని ఇచ్చినారు. కింద ఇచ్చిన ప్యాసేజ్ ని చదివి క్వశ్చన్స్ కి ఆన్సర్స్ రాయండి. ఏ హూ వాజ్ డిలైటెడ్ టు సీ ద నాథర్ అని ఇచ్చినారు. అని ఆన్సర్ ఆప్షన్ బి గ్రాండ్ పేరెంట్స్ అని రాయండి. బి విచ్ ట్రీ వాజ్ హెవీలీ ల్యాండెడ్ విత్ ఫ్రూట్ అని ఇచ్చినారు. దాని ఆన్సర్ ఆప్షన్ సి మ్యాంగో ట్రీ అని రాయండి. హౌ డిడ్ ద నరేటర్ ఫీల్ ఆఫ్టర్ టేస్టింగ్ ద మ్యాంగో అని ఇచ్చినారు. దాని ఆన్సర్ ద నరేటర్ ఫెల్ట్ దట్ ద మ్యాంగో వాజ్ వెరీ టేస్టీ అండ్ జ్యూసీ అని రాయండి. డి వాట్ కైండ్ ఆఫ్ ఎ ప్లేస్ వాజ్ ద గ్రాండ్ పేరెంట్స్ హౌస్ అని ఇచ్చినారు. దాని ఆన్సర్ ఇట్ వాజ్ ఏ బ్యూటిఫుల్ గ్రీన్ place surrounded by many varieties of big fruit and shaded trees అని రాయండి. ఈ how would you feel if you visited to your grandparents after a long time అని ఇచ్చినారు. దాని ఆన్సర్ I would feel extremely happy, excited and loved to see them after such a long time అని రాయండి. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.